ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మనము ముహూర్తాలకి సంబంధించిన సిరీస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా అంటే అసలు ముహూర్తాలు అనే వాటిని మనము ఏ ఏ అంశాల కోసం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో ఒక మానవ జీవితంగా మనము మొదటి నుండి చివరి వరకు మనకు జరిపించుకునేటువంటి కర్మలు అండ్ వాటినే సంస్కారాలు అని కూడా అంటారు. కాబట్టి సో అవి ఎన్ని విధాలుగా చెప్పబడినవి మన శాస్త్రానుసారంగా అనే వాటి విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. సో అందులో మన శాస్త్రంలో మనకి పంచదశ కర్మలు లేదా వీటినే సంస్కారాలు అనేసి మనకి తెలియజేశారు. అంటే మన యొక్క పుట్టుకకి ముందు నుండి పుట్టిన తర్వాత నుండి ఆచరించాల్సినటువంటి అండ్ ఆచరింపబడుతున్నటువంటి కర్మలు ఏంటి అండ్ వాటికి సంబంధించినవి ఏంటో ఈ వీడియోలో నేర్చుకొని తర్వాత ఒక్కొక్క అంశం గురించి ఏ ఏ ముహూర్తము ఆయా ముహూర్తంలో ఏ ఏ అంశాలని చూడాలో నేర్చుకుందాం. ఓకే, సో మనకి ఈ శాస్త్రంలో ఇచ్చినటువంటి 15 సంస్కారాలలో చూడండి, నెంబర్ 1 గర్భాధానము, పుంసవనము అండ్ సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, చౌలము, కర్ణవేద, ఉపనయనము, ప్రజాపత్యము, సౌమ్యము, ఆగ్నేయము, వైశ్వదేవము, స్నాతకం, వివాహం. ఓకే, సో ఇందులో చూడండి మనకి గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము, సో ఈ 3 సంస్కారాలు అనేవి ఒక జాతకుడు లేదా శిశువు పుట్టుకకి ముందే జరిపించుకునేటువంటి సంస్కారాలు ఇవి. ఓకే, సో జాతకుడు లేదా శిశువు జన్మించిన వెంటనే మనము జరిపించాల్సినటువంటి సంస్కారము జాతకర్మ. ఓకే, సో తర్వాత నామకరణము అండ్ అన్నప్రాసనము అండ్ చౌలము అంటే పుట్టు వెంట్రుకలు తీయుట అండ్ కర్ణవేద చెవులు కుట్టించుట. అంటే ముందు 3 ఉండేటువంటి కర్మలు శిశువు జన్మించుటకి పూర్వంగా చేయవలసినవి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆచరించవలసినటువంటివి శిశువు కోసం. ఓకే, అండ్ శిశువు పుట్టిన తర్వాత ఈ జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, చౌలము, కర్ణవేద, సో ఇవి తల్లిదండ్రుల సమక్షంలో శిశువుకి జరిపేవి ఈ 5. ఓకే, అండ్ ఉపనయనము, ఇప్పుడు అంటే ఉపనయనము అంటే కొందరు 7వ ఏట, 6వ ఏట, క్షత్రువులకి 16వ ఏట అని, అంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కో విధంగా చెప్పబడినా కూడా అంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉండేది, ఖచ్చితంగా విద్య వయస్సు వచ్చింది, విద్యకి అర్హత సంపాదించడము అనేదే ఉపనయన కార్యక్రమంతో మొదలయ్యేది. ఓకే, సో ఆ ఉపనయనము అనేటువంటి సంస్కారంతో విద్య అనేది మొదలై గురువు యొక్క సమక్షంలో ఉండిపోతాడు శిశువు అని అర్థం. ఓకే, అంటే అప్పట్లో మనకి గురుకులాలు ఉండేవి కాబట్టి ఈ ఉపనయనం అయ్యింది ఈ శిశువుకి అనగానే ఈ ప్రజాపత్యము, సౌమ్యము, ఆగ్నేయము, వైశ్వదేవము, సో ఇవన్నీ కూడా శిష్యుని యొక్క క్షేమం కోసము గురువుల చేత చేయింపబడేటువంటి సంస్కారాలు ఇవి అని చెప్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అవుతాయో స్నాతకం అనేటువంటి ఒక సంస్కారంతో ఇక జాతకుడు బ్రహ్మచర్య దీక్ష నుండి బయటికొచ్చి వివాహానికి రెడీ అవుతున్నారు అని అర్థం. సో ఏదైతే ఈ రోజుల్లో కాశీ యాత్ర అని చెప్తారు చూడండి, ఏదో మమ అనిపించేలాగా చేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పటి కాలంలో ఏంటి అంటే దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఓకే, అంటే ఇక్కడితో గురువు సమక్షంలో జరిపించుకునే ఈ సంస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత స్నాతకము దీనిని ముగించుకున్న తర్వాత జాతకుడికి చేసేటువంటి 15వ సంస్కారమే వివాహం. సో వీటిని పంచదశ సంస్కారాలు అనేసి చెప్తారు. ఓకే, అంటే ఇందులో మనము ఎందుకు ఈ టాపిక్ని చెప్పాల్సి వచ్చింది, సో ముహూర్తాలు అని చెప్పగానే వేటి కోసం అసలు ముహూర్తాలని చూడాలి అండ్ ఆ ముహూర్తాలని చూసే క్రమంలో వేటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే, సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానాలుగానే
ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడితో పంచదశ సంస్కారాలు అనేవి ఎండ్ అయినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వివాహము అనే అటువంటి సంస్కారంలోకి ఎంటర్ అయ్యాడో మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మొదలవుతూ వస్తుంది. ఓకే, సో ఇక్కడి వరకు పంచదశ సంస్కారాలు అయినప్పుడు మిగిలినటువంటి షోడశ కర్మ ఆర్ షోడశ సంస్కారము చివరిలోది అంత్యేష్టి. ఓకే, సో ఇందులో చూడండి, ముందువి శిశువు జననం కంటే ముందు జరుగుతాయి, తర్వాత ఉండేటువంటి 5 తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతాయి, అండ్ తర్వాతవి గురువు సమక్షంలో జరుగుతాయి, తర్వాత స్నాతకము మరియు వివాహం అనే కాన్సెప్ట్లకి మాత్రము అనే సంస్కారాలకి శిశువు ఆర్ జాతకుడే కర్తృత్వాన్ని పొందుతాడు, తన చేతులతో తానే స్వయంగా చేస్తాడు అని అర్థం. ఓకే, ఇక్కడి వరకు కంప్లీట్ అయిన తర్వాత అంత్యేష్టి అనేది మన మరణానంతరము మన యొక్క పుత్రులు మనకి ఉత్తమ లోకాలు ప్రాప్తించుట కోసము వారితో చేయించుకునేదే ఈ చివరి సంస్కారం. ఓకే, అంటే ఇది చేసేటప్పుడు మనము ఉండము, ముందు జరిగే 3 మనము ఉండము అని అర్థం. ఓకే, ఈ సంస్కారాలన్నింటిలో కూడా స్పెసిఫిక్గా అంటే చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితం వీటితో ముడిపడి వీటితో నడుస్తూ ఉంది అన్నప్పుడు మన జీవితంలో వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవాలి. సో అలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసము మన యొక్క జాతక రీత్యా సరి అయినటువంటి ముహూర్త నిర్ణయము అనేది ఎంత ముఖ్యమైనదో ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ముహూర్త నిర్ణయంతో పాటుగా ఎవరి సమక్షంలో ఎలాంటి క్రతువులు ఎలాంటి సంస్కారాలు జరగాలి అనే దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించగలగాలి. ఓకే, సో వీటికి సంబంధించినవి. అండ్ ఈ రోజుల్లో ఇప్పుడు మనం యాక్చువల్లీ ముహూర్తాలు చూడడం కోసం ఇవే కాకుండా చాలా వరకు ఉన్నాయి. సో ఏంటి, ఇంకా వివాహం అయ్యింది అని అంటేనే మళ్ళీ గృహం స్టార్ట్ చేయాలి, ఇల్లు కట్టుకోవడం కోసము అవ్వచ్చు, గృహ ప్రవేశానికి అవ్వచ్చు, అండ్ తను చేసేటువంటి ఎన్నో వ్రతాలకి పూజలకి ఏదైనా మంచి కార్యక్రమాలకి. సో అలా నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఇంకా జాతకుడు గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత ఆచరించవలసినవి ఉంటాయి. వాటి గురించినటువంటి ముహూర్తాలు మనము నిర్ణయించుకోవడం అది సెకండరీ. ఓకే, ఈ పంచదశ సంస్కారాలలో ఇప్పుడు ఏవైతే చాలా ముఖ్యమైనవో అండ్ ముహూర్తం ప్రకారమే జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశానికి సంబంధించిన ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి అనే వాటి విషయాలని మనం వచ్చే వీడియో నుండి నేర్చుకుందాం.